ఉన్న బంధువులే మనల్ని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటారు. మరి వాటికి రీజన్స్ ఏంటో చెప్తాను వినండి. అందులో నెంబర్ 1, మన బలహీనత ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళే మనల్ని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటారు. అలా మన బలహీనత తెలిసిన వాళ్ళు మన బంధువులే. అలాగే రెండవది, మీతో అవసరం ఉన్నన్ని రోజులు మీతో ఆప్యాయతగా ఉంటారు. ఎప్పుడైతే నీ అవసరం తీరిపోయిందో అప్పటి నుంచే నిన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇక నెంబర్ 3, మీరేదైనా విజయాన్ని సాధించినా, సక్సెస్ ని సాధించినా పైకి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. కానీ లోపల కుళ్ళిపోతూ ఉంటారు. ఇక నెంబర్ 4, మీకేదైనా సమస్య వచ్చిందనుకోండి, అయ్యో అంటారు పైకి. కానీ లోపల మాత్రం వీడికి ఇలానే అవ్వాలి అనుకుంటారు. ఇంకా నెంబర్ 5, డబ్బు విషయంలో మనం ఎక్కువగా బాధపడేది, మనం మోసపోయేది ఈ బంధువుల వల్లే. ఇంకా నెంబర్ 6, మన వ్యక్తిగత విషయాలు, రహస్యాలు అందరికీ తెలిసేది ఈ బంధువుల వల్లే. ఇంకా నెంబర్ 7, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏదైనా విషయంలో ముందుకు వెళ్ళాలనుకున్నా, ఏదైనా డెసిషన్ తీసుకున్నా కూడా వాళ్ళ మాటలతో మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీకేదో మంచి చెప్పినట్టు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయ్యో ఇప్పుడు వద్దది, ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు, వద్దు, నువ్వు దానిలో చేయి పెట్టకు, నీకు అది తెలియని పని, ఎందుకు ఇవన్నీ రిస్కులు అని మిమ్మల్ని మాటలతో అడ్డుకుంటూ ఉంటారు. పైకి మీ మంచి కోరుకుంటున్నట్టే ఉంటారు, కానీ వాళ్ళ మాటల్లో మీ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ ఉంటారు. ఇవేనండి బంధువుల్లో కనిపించే మన చెడు కోరుకునే లక్షణాలు. అందరూ ఇలా ఉండరు, కొంతమంది ఉంటారు.